హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం మునక్కాయలను అయితే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఎలా స్టోర్ చేసేసుకోవాలైతే ఈ వీడియోలో చూసేద్దాము. ఇక్కడైతే నార్మల్గా అన్ని సీజన్స్లో అయితే మునక్కాయలు అయితే దొరకవు. ఇప్పుడైతే కొంచెం ఎక్కువగా దొరుకుతున్నాయి, రేటు కూడా తక్కువగా ఉంది. అదే ఒక 1 మంత్ బ్యాక్ అయితే కేజీ 450 అయితే ఉంది మునక్కాయలు. ఇప్పుడు అదే మునక్కాయలు కేజీ 40 రూపాయలు అయితే ఉన్నాయి. సో వీటిని అయితే మనం కొంచెం ఎక్కువ తీసుకొచ్చుకొని ఎలా స్టోర్ చేసేసుకోవాలైతే ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా తీసుకొచ్చుకున్న మునక్కాయలను అయితే బాగా శుభ్రంగా కడుక్కేసుకొని అయితే దానిలో ఉన్న తడి మొత్తం పోయేలాగా తుడిచేసుకొని ఆరబెట్టేసుకోవాలి. ఇలా ఆరిపోయిన తర్వాత మనకి ఇలా మనకి కావాల్సినంత సైజులో మునక్కాయలు ముక్కలాగా కట్ చేసుకొని దానిలో కొంచెం అయితే ఆయిల్ స్ప్రే చేసేసుకొని అన్ని ముక్కలకైతే ఆయిల్ బాగా పట్టేలాగా అయితే కలుపుకోవాలి. అది కలిపిన తర్వాత దాన్ని ఒక జిప్ లాక్ బ్యాగ్లో వేసేసి కానీ మనం డీ ఫ్రిజర్లో కానీ పెట్టేసుకున్నామంటే ఆ బ్యాగ్లో నుంచి ఎయిర్ మొత్తం తీసేసి డీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నామంటే మనకు 1 ఇయర్ అయిన దాకా కూడా అయితే అవైతే పాడవకుండా ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వాటిని తీసేసుకొని డైరెక్ట్గా కూరలో అయితే యాడ్ చేసేసుకోవచ్చు. మీకు కానీ ఈ టిప్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి.